డూడిల్ ఆడ పెట్టాడు. గాయస్ మార్నింగ్ నుంచి డూడిల్ కనిపించట్లేదు గాయస్, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. సో మేము డూడిల్ని కనిపెట్టడానికి వెళ్తున్నాం. ద మిషన్ డూడిల్, ఫైండ్ ద డూడిల్. ఫస్ట్, సెకండ్, థర్డ్. హై గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ అయితే చాలా డల్గా ఉన్నాను. 2-3 డేస్గా నుంచి డూడిల్ బయటికి వెళ్ళిపోతున్నాడు, ఎప్పుడెప్పుడో తిరిగి వస్తాడు. ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. సో చూడండి, మా చుట్టుపక్కలంతా అడవే. ఈ అడవిలో వాడు ఎక్కడికి వెళ్ళాడో నాకు ఎలా తెలుసుకోవాలో అసలు ఏమీ అర్థం కావట్లేదు. సో ఇప్పుడు వెళ్ళి ఎతకాలి. ఆడ తొప్పల్లో కూడా అప్పుడప్పుడు వెళ్ళిపోతాడు. చూపిరాడు ఆ హౌస్ అది ఉంది కదా, ఆడకంతా వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఇప్పుడు వాడిని ఎతకాలి. ఎక్కడున్నాడో తెలియదు, మార్నింగ్ నుంచి కనిపించట్లేదు ఎవరికి. అందుకనేసి ఇప్పుడు వాడిని ఎతకడానికి వెళ్తున్నాం. సో అందుకనేసి ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసా, అది చెక్అవుట్ చేసేయండి. ఇప్పుడు ఇది లాంగ్ వీడియో, మేబీ టైం తీసుకోవచ్చు. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్ ద మిషన్ డూడిల్. ఫైండింగ్ ద డూడిల్. ఫైండ్ డూడిల్. ఎస్, ఫైండ్ డూడిల్. సో గైస్, ఇదంతా క్లీన్గా ఉంది. ముందు అయితే అసలు ఫుల్ చెట్లు ఉండేవి, అట్లా ఆటలు ఉంటాయి. చూపిరాట ఆడున్నాయి కదా, ఇక్కడ అలా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఇప్పుడు క్లీన్ చేసి అనుకున్నారు, నీట్గా ఉంది. సో చూడండి, చిన్న పుట్టల నుంచి ఇన్ని పుట్టలు లాక్కుంటాయి. ఇట్స్ వెరీ డేంజరస్. సో గైస్, అక్కడ ఒక హౌస్ ఉంది, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం. ఏమైంది ఏమైంది? దోమలు గుట్టాయి. నీకు కూడా గుర్తున్నాయా? అవును, గుట్టేస్తుంది. నేనే మధ్యలో బక్రాని. ది హోమ్ చేసా. గైస్, ఇదంతా బుడద బుడద ఉంది గైస్. ఎలా వెళ్ళాలి గైస్ ఇప్పుడు? సో గైస్, సో ఇట్లా మళ్ళీ అట్టే వెళ్ళాడు. పద వెళ్దాం. సో గైస్, ఇప్పుడు ఈ పక్క నుంచి వెళ్తున్నాం. మొత్తం బుడద బుడద ఉంది అక్కడ. ఎట్లా వెళ్ళా సాయి? ఓకే గైస్, వీ హ్యావ్ రీచ్డ్ ద ప్లేస్. సక్సెస్ఫుల్గా రీచ్ అయితే అయిపోయాం. ఆ వేడి నుంచి అయితే వచ్చాము. చూపిరా, ఆ వేడి నుంచి వచ్చి ఉంటే లాంగ్ కట్ అది, కాబట్టి షార్ట్ కట్. గైస్, సాయిగాడు ఉన్న జీతం గైస్ అక్కడ. చూపిరా మరి. యూ టోల్డ్ రాంగ్ ప్రెడిక్షన్. దిస్ మిన్ను. మిన్ను, యా, మిన్ను అండ్ సాయి. సో గైస్, లెట్స్ గో. కమ్. మిన్ను కరెక్ట్ చేస్తున్నాడు కట్టితో. అడే నీ మూగ జీవులా మూగుతుంది అది. ఏ కుటి మన కుక్కలు. సో గైస్, ఈ కుక్కలన్నీ ఎక్కడ వచ్చాయంటే మా ఇంటి దగ్గర నుంచి వచ్చాయి. ఆ కుక్కల రీప్రొడక్షన్ అంతా మా ఇంటి దగ్గర. గాయ్స్, జరగ గాయ్స్. Slug guys, Ekal old man guys. దిస్ ఈస్ కాపర్, దస్ ఈస్ క్యూటీ. కూపర్. ఒరే ఒరే, నువ్వు దుడ్డులో బుడదలు పూసుకుంటారా ఎదురైది? చిన్నడు చిన్నడు, ఇది మా ఇంటి దగ్గర పెరిగిన ఒక కూతురు గైస్. మళ్ళీ దీని నుంచి చాలా కూతుర్లు వచ్చాయి. ఓయ్ ఓయ్ ఓయ్, కాలుతున్నారు అదే కాపుగా. వద్దున్నాను ఎదురు. జలగది. అవును, జలగది. ఏడ జలగ? ఇడుగో ఇడ. కానీ దాన్ని కదిలి అడ్డు కర్ర పెడదాం. పదం పెట్టనా? వద్దు, పెట్టు.
మళ్ళీ తీయాలంటే చాలా కష్టం అవుతుంది పా. అవును. వద్దు గాయస్. మిగుతున్నారా చింతల్లి. ఓకే గాయస్, సో కాపార్ నో మా ఇంటికి చూడండి. అక్క అన్నవాళ్ళు. సో మా తుషార్ అక్క వాళ్ళ అన్న అనమాట. సో ఇప్పుడు వాళ్ళు అక్కడే ఒక ఇల్లు కట్టుకొని ఉన్నారు అక్కడ. సో వాళ్ళతో పలుకొని వచ్చాను, వ్లాగ్ చేస్తున్నా, యూట్యూబ్ ఛానల్ ఉందని కూడా చెప్తాను. సో లెట్స్ గో కమ్. సో డాగ్ డూడిల్, ఫైన్ డూడిల్. సో ఇటు నుంచి మనం వెంచర్ బయటికి వెళ్ళచ్చు. ఇది మా వెంచర్ మెయిన్ గేట్. సో ఇదంతా మా వెంచర్ అనమాట. ఇక్కడ నేను క్వీన్ లాగా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేను తెలుసు కాబట్టి. అంటే నేను స్కూల్ నుంచి రాగానే ఇట్లా రిలాక్స్ అయిపోయి ఎక్కుతా ఉంటా. సో బాగుంటుంది. సో నేచర్ ఫుల్ ఆఫ్ నేచర్ గాయస్, నో పొల్యూషన్. వెరీ లవ్లీ డాగ్స్. చూపి లవ్లీ డాగ్స్. నా హార్ట్ నుంచి రావాలి. డూడ్ అది కాపీ. లవ్లీ డాగ్స్ ఎడరవడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి ఇక్కడ డాగ్స్ గాయస్. ఇక్కడ ఈ ఇల్లు కనిపిస్తుందా? ఇల్లు గురించి చాలానే ఉంది. 14 డాగ్స్ ఒక వీధి కుక్కలకి రాయల్ కెన్ అని పెట్టారు. దూనికి నేను పెట్టాను. అంకుల్కి పెట్ లవర్ అనమాట. అంకుల్కి ఇష్టమని వీధి కుక్కల్ని తెచ్చి అవి ఓల్డ్ మ్యాన్ పోదాం దా గాయ్స్. దిస్ ఇస్ అవర్ రాజ్. తెలియకుండా బయటికి వెళ్ళిపోతున్నాం. ఏమరా ఇంకా దాటి అన్నాడు కదా, ఎందుకంటూ కష్టం. ఇంట్లో వెనకాల చోట్ల వెతకాలి మనం. గాయ్స్ అక్కడ ఆ సైడ్ అయితే బుడద ఉంటుంది. దాంట్లో బుడద పండి దొల్లాడు వస్తాడు. వరకు వెళ్ళి వద్దామంటావా? ఎస్. ఎవరికైనా తెలిసి అరుస్తారేమో. పోదాం పండి. Let's go, come. Guys, in morning enders, we are burning sunset. Yes. So, ఇప్పుడు ఆడవారికి వెళ్ళాలి, అసలు ఓపిక లేదు. బట్ డూడిల్ కోసం వెళ్తాం. ఫైన్ డూడిల్. సో ఇప్పుడు మనమైతే వెళ్ళాలి. సో ఇప్పుడైతే మీకు ఒక చిన్న యాడ్ చేస్తాము. సో ఆ యాడ్ బోర్ కొట్టకుండా ఒక చిన్న యాడ్. సో వెయిట్. ఎక్కడ డూడిల్ ఎవరు? వచ్చి వాళ్ళ బ్రదర్. వచ్చి ఎవరు? డూడిల్ వాళ్ళ సిస్టర్. వాళ్ళిద్దరు ఎవరు? బ్రదర్స్ అండ్ సిస్టర్స్. చిన్న బ్రేక్. సో చూసారా ఒక చిన్న బ్రేక్. చెప్పా కదా తుషార్ అక్క వాళ్ళ అన్న అనేసి, రితేష్ అన్న అనేసి మాకు చాక్లెట్ తెచ్చి ఇచ్చాడు. సో మెను కూడా ఒకటి, సాయి కూడా టేకింగ్ అ బ్రేక్ అనమాట డూడిల్ మిషన్లో. సో అన్న చూశాడంట, అన్నను వదిలేసి అందరినీ అడుక్కుంటూ పోతున్నాం. సో హీ వెంట్ దట్ సైడ్. ఇట్స్ వెరీ డేంజరస్. ఆ పక్క వెళ్ళాడు. ఇట్స్ వెరీ షాకింగ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ పక్క వెళ్ళా. డౌట్ వచ్చింది కానీ అంత వెళ్ళుంటాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆడికి వెళ్ళాలంటే ఇద్దరు బైక్ వాడాలి, లేకపోతే కష్టం. చచ్చిపోయిన జలగా. సో గైస్ బైకే వాడాలి. ఒకవేళ పర్మిషన్ తీసుకుంటే మమ్మీది వెళ్ళొచ్చు. బట్ ఇట్స్ వెరీ టఫ్. ఒకసారి మమ్మీ కాల్ చేసేద్దాం. టేకింగ్ అ బ్రేక్. బాయ్. ఆ జలగా ఆడుంది, ఇడికి వచ్చేసేది. సో ఓకే, దాని గురించి వదిలేస్తే ఇప్పుడు మా డేనా వస్తున్నాడు. మా డేనా నుంచి తప్పించుకొని తిరుగుతున్నాం భయపడి, తిడతాడేమో అని. సో మా డేనానే ఇప్పుడు మనని వస్తాడు, డూడుల్ని తీసుకొచ్చి వెంచర్ దాకా వదులుతాడు. ఎందుకంటే ఇంతసేపు కష్టపడి ఎక్కాం గైస్. మీకన్నా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండదు కదా, అమ్మయ్య దొరికాడు అన్న ఫీలింగ్ మనకన్నా ఉండదు కదా. సో డేనా వెళ్ళి వాడు ఆ పక్కకి వెళ్ళిపోయాడు గైస్. మనం అస్సలు తాలేము. మేము వెళ్ళగలం కానీ అంత దూరం మేము వెళ్ళలేము గైస్. సందులో దున్నా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకనేసి మా డేనా వస్తున్నాడు. బైక్ పెట్టుకొని రాజుని కాల్ చేద్దాము. మా డేనా వస్తున్నాడంట. సో మేమైతే అక్కడికి వచ్చా కూర్చొని జస్ట్ మాట్లాడుకుంటూ ఉంటాము. ఈలోపు మా డేనా వస్తాడు, వెళ్ళి తీసుకొచ్చి ఆ దగ్గర అడుగుతారు. దాని నుంచి డూడుల్ని తీసుకెళ్ళిపోతాం అనమాట. సో ఇదే జరిగేది. నేను అనుకున్నప్పుడే డౌట్ వచ్చింది మార్నింగ్ నుంచి కనిపించని వాళ్ళు ఆ పక్కకి పోయింటాడు. సో హిటేష్ అన్న అయితే చాలా హెల్ప్ చేశాడు. అన్నకైతే చాలా థ్యాంక్ యూ సో మచ్.
అసలు అంతా హెల్ప్ చేశాడు. ఎందుకంటే మేము ఒకవేళ అన్న చెప్పకపోతే వెంచర్లోనే ఎత్తుక్కుంటా ఉంటాం. మేము ఆ పక్క పోయినాం, మా కాళ్ళు లేదు. మేము అసలు వెంచర్ బయటికే రాదు, అయినా బయటకు వచ్చి మరి వాడి కోసం వెతుకుతా ఉన్నాము. అప్పటికి ఎత్తుకుతా ఉన్నాము, అయినా కూడా వాడు ఆడికి వెళ్ళలేము. మేము ఈడే ఎత్తుక్కుంటా ఉంటాం. ఎంత ఛాన్స్ ఉన్నా ఈడే ఎత్తుకో, వాడు వచ్చేంటే మేము వెళ్ళలేము. జలగరే ఇంకోటి ఇంకోటియా దో ఇంకోటి ఇంకోటి అటు జలగా దో ఇంకొకటి బుడద కదా అందుకని ఉన్నా. బుడద కదా ఆ నీళ్ళలో ఉంటాయి రే. సో గైస్ ఒక చెట్టు నీళ్ళు అయితే కూర్చున్నాము. వాడు రాడంట బిత్తిరిమొక్కనుడు. జోక్ చేసా, మిన్ను తగ్గిలిందంటే బాగోదు. రాయి సైడ్ గైస్. సో ఇప్పుడైతే ఏమైనా రావాలి, అప్పటి వరకు ఇలా కొంచెం రెస్ట్ మూడ్లో ఉంటాము. చూడండి మా చుట్టుపక్కలంతా తుప్పలు తెప్పలు తప్ప ఇంకేం లేవు. చూస్తున్నారుగా అంతా తుప్పలు తెప్పలు. సో ఒక పోల్ ఉంది, సాయిగాడు నన్ను విసిగిస్తే దానికేసి కొట్టేస్తాను, చచ్చిపోతాడు. ఓకే షాట్. సో చాలా అలసిపోయాం గైస్, చెమటలైతే భలే పట్టేస్తున్నాయి నాకు, చుక్క కారిపోతుంది చెమట. ఓకే గైస్, డూడ్లు వచ్చిన తర్వాత చూపిస్తాను, అప్పటి వరకు వెయిట్ చేయండి గైస్. వాడు ఈ సాయిగడు దరిద్రపు నోరు గైస్, నోరు పెట్టినాడు డూడ్లు గడి ఇంటి గేట్ కాడ వస్తున్నాడంట. వాడే ఫస్ట్లో అంటే వీడియోలో చూడండి గైస్, ఫస్ట్లో వాడు ఇంత ఎత్తుకుతున్నాము, ఒకవేళ వాడు లేకపోతే పరిస్థితి ఏంది, ప్రూఫ్ ఏంది గైస్, ప్రూఫ్ నాకు చూపిస్తే నేను ఒప్పుకుంటా గైస్. నేను చూపిస్తా గైస్ ప్రూఫ్. వాడు నోరు పెట్టాడు, అందువల్ల ఎట్లయింది. సో ఇప్పుడు మనమైతే ఇంటికాడికి వెళ్ళబోతున్నాం అనమాట. చూడండి గైస్, చెడ్డీ వేసుకొని తిరుగుతుంది. నువ్వేం వేసుకున్నారా? నేను ఫుల్ షార్ట్ లాగా ఉంది గైస్. ఆ పాప చూడండి, నాది చూడండి. సో గైస్ అక్కడ నిన్నాము, నడుచుకొచ్చాము, పప్పీస్ ఆడుకున్నారు, అది భలే ఉంది కదా. నేను కూడా బేసిక్గా ఇది నా షర్ట్ కాదు గైస్, మా డేనా షర్ట్ అనుకుంటుంది. పొట్టోడిని ఎత్తుకొని వెళ్ళిపోతా, నేను తీసుకెళ్ళిపోతా. అవును, పొట్టోడిని ఎత్తుకెళ్తారు. దాని పేరు లోకో గైస్, వైట్ అండ్ బ్రౌన్ అండ్ వైట్ వచ్చేసి అదే ఫుల్. ఇది వచ్చేసి హిమావరి, చిన్న హిమావరి. ఇప్పుడు భలే ఆడతారు, కింద వదులుతారు చూడండి. అబ్బాయి అమ్మాయా భలే ఆడుతున్నారు కదా గైస్. సో అది వచ్చేసి రాజు అనమాట, అక్కడ పోతుంది. అట్టే పోవడం, వాళ్ళు కూడా అట్టే పోయారు. వద్దు, ఆడ కుక్కలు కరుస్తాయి. పట్టుకుంటావా? అయ్యో గైస్ పడిపోతుంది గైస్. ఎందుకు నువ్వు, నీకెందుకు ఆ పత్తరా ముందు రేపు బూతులు మాట్లాడుతున్నావు ఏంట్రా పొట్టిగాడు. హే పొట్టి, ఎన్ని రోజులైందా నేను చూసి గైస్. పొట్టి ఒరే కుక్కుగా వచ్చేసావా? లొక్కు దానాలో దా లొక్కు దా. బుడ్డు గైస్, డూడు బుడ్డు బాబు. ఒరే లొక్కుగా యాడికి పోయావురా దొంగన కొడుక. ఎన్ని చోట్ల ఎత్తుకున్నాం రా నీకోసం. డూడులు ఎక్కడా? సో గైస్ డూడులు వచ్చేసాడు. నా దగ్గరికి చూడ, ఇలా అందరూ వస్తారు. దొంగన కొడుకు పొడుగులో వచ్చాడు. గైస్ అది హిమావరి, అది లోకో, ఇది కోకో, అది బుడ్డు బాబు, ఆడుంది అది పొట్టి. జూమ్ చేస్తా కావాలంటే చూడండి, దాని పేరే పొట్టి గైస్.
మమ్మీ నేను ఎగిసెగిస్తా అంటుంది. ఏమే ఉండే కుక్కల్ని పోషించడానికి వస్తున్నాం కథలోకో సారీ కథకొక్కో. అది నీడిల్ గైస్, ఏది అది ఈ పక్క ఉంది కదా అది నీడిల్, ఇది వచ్చేసి ఎప్పుడైనా ఇలాంటి కుక్కలు చూసావా? క్లోజ్. వీడంతా అంటే ఏ కుక్క లేదనుకుంటా. ఆడే చిన్నప్పుడు కాలు బాగాలేకపోయినా ఎట్ట పరిగెస్తున్నాడు నా మడత మారిందే స్టైల్ మారింది. చూడు ఒకటి సో గైస్ ఇక్కడ డాగ్ మీట్ జరుగుతుంది. డాగ్స్ కలుసుకుంటున్నాయి. డాగ్ మీట్, 2 dogs. రెడీ టు కమ్ వచ్చేస్తారు. మమ్మీకి కాల్ చేశాడు, ఎగిసెగిస్తుంది. ఏంద్రా నువ్వు పోషిస్తావా? నాకు కూడా నచ్చింది. అది మా ఇంటి దగ్గరే ఉంటుంది మామూలుగా అయితే. ఉండే పాలు ఒకటి గైస్, ఆల్రెడీ ఇంట్లో ఉంది గైస్. మళ్ళీ ఇది ఎందుకు గైస్? బేసిక్గా దీన్ని పెంచుకోవచ్చు గైస్, బుడ్డిది పెట్టచ్చు, బాగా పెంచుకోవచ్చు. బట్ కానీ టేక్ గైస్, అవి తగ్గితే మనం చూసుకోవాలి. మనం బాగా చేస్తావా నువ్వు? ఏందా కుక్కలకి వాయిస్ యాక్టింగ్? అవును కదా. చూడు సాయి, కుక్కలకి వాయిస్ యాక్టింగ్. ఏంట్రా? ఏం లేదా? హితేష్ బయటకు వస్తున్నాడు. ఆహా, హితేష్ అన్న అంటే ఎవరో తెలుసా? విను తెలుసు అనుకుంటా. గేమ్స్ ఆడిపించిందా? PC గేమ్స్. అమ్మా భలే పరిగెత్తినాయి కదా. సో గైస్ దట్ ఇస్ ద హౌస్. సో మన బుడ్డు దొరికేసాడు, మిషన్ రూడల్. బుడ్డు బుడ్డు అడ్డం లేగురా. సో గైస్ ఫైనలీ వీ కేమ్ టు హోమ్. ఎంత అలసిపోయామంటే ఇక్కడ ఏసీ వేసుకొని కూర్చున్నాము, అంత చెమ్మట్లు పట్టేశాయి. సో దెన్ వీ కేమ్ బ్యాక్ టు అవర్ హౌస్ విత్ డూడిల్. మిషన్ డూడిల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అండ్ దట్స్ ఇట్. అంతే ఈ వీడియో, ఇంకా అంతే. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ ఇవన్నీ చేసేయండి. ముఖ్యమైనది పక్కన ఒక గంట ఉంటుంది, దాన్ని టాంగ్ అని కొట్టండి. Bye guys, don't forget to subscribe.